హలో హాయ్ దిస్ ఈజ్ ఉమా. సామాజిక కార్యకర్తగా, పాఠశాల వ్యవస్థాపకుడిగా కడప ప్రజలకు సుపరిచితులైన సయ్యద్ గౌస్పీర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ప్రస్తుతం ఆయన మన కేటీవీ స్టూడియోతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అస్సలాం వాలేకుమ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? సో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ నేను ఒక సామాన్య బిలో పవర్టీ లెవెల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చినాను. మా ఇంట్లో నేను ఒక్కనే చదువుకున్నాను, మిగతా వాళ్ళు ఎవరు చదువుకోలేదు. సో ఐ హ్యావ్ స్టడీడ్ టిల్ మై బీటెక్ గ్రాడ్యుయేషన్. సో దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం జరిగింది చెన్నైలో. సో బై ప్రొఫెషన్ ఆమె సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. అంటే మిమ్మల్ని అంత ఉన్నత చదువులు చదివించడానికి గల కారణాలు ఏంటి సార్? మిగతా వాళ్ళు ఎందుకు చదవలేకపోయారంటే? ఏ తల్లిదండ్రులైనా పిల్లలను బాగా చదివించాలనుకుంటారు, కాకపోతే పిల్లల శ్రద్ధను బట్టి ఉంటుంది అనమాట. నాకు నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరూ చదువుకోవడం చూసి నేను కూడా మోటివేట్ అయినాను. సో ఆ విధంగా నేను చదువుకోవడం జరిగింది. సో ఆ రోజుల్లో అంత చదువు పట్ల అంత అవగాహన తల్లిదండ్రులకు పిల్లలకు అంత ఉండేది కాదు. ఎక్సెప్ట్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ మీన్స్ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు అయితేనే పిల్లలను చదివించేవాళ్ళు. సో మా పేరెంట్స్ కూడా చదవలేదు కాబట్టి ఆ విధంగా చదువు పట్ల పిల్లలు కూడా ముందుకు వెళ్ళేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు కూడా చెప్పేవాళ్ళు కానీ అంత గట్టిగా పట్టుకునేవాళ్ళు కాదు కాబట్టి నేను మాత్రమే నా స్నేహితులను ఆ ఎన్విరాన్మెంట్ చూసి నేను సెల్ఫ్ మోటివేషన్తో చదవడం జరిగింది. సార్, అసలు సామాజిక కార్యకర్తగా సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు అసలు? యాక్చువల్గా అప్పుడప్పుడు మనకు తెలియకుండా అంటే జనాలు తెలియకుండా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరికైనా హాస్పిటాలిటీ ప్రకారం కానీ ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకు డబ్బు సాయం కానీ చేసేవాళ్ళం. అది ముందు నుంచి పిల్లప్పటి నుంచి ఉండేది. మనకు ఉండే ఆర్థిక స్తోమతను బట్టి నేను చేసేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఫస్ట్ మంచి కార్యక్రమం చేసిన అంటే కర్నూలు ఫ్లడ్స్ అనమాట. అప్పుడే నేను యూకే నుంచి రిటర్న్ అయినాను. సో అదేంటంటే సిచ్యువేషన్ను బట్టి అది మనసుకు అది ఒక కరిగించే సిచ్యువేషన్స్ బట్టి అలా చేయాల్సి వచ్చింది. తర్వాత కడప ఫ్లడ్స్ కానీ ముఖ్యంగా చాలా బాగా జరిగిన అంటే సామాజిక కార్యక్రమాలు ఈ కోవిడ్ పాండమిక్లో మనకు చేయాలన్నప్పటికీ పోలీస్ పర్మిషన్ ఉండేది కాదు, చాలా స్ట్రిక్ట్ ఉండే సిచ్యువేషన్. దానికి ఫేస్ చేయడం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ముందు నాతోటి ఉండేవాళ్ళే నా సహచరులు ముందుకు రావాలా, ప్రాణాలను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని యాక్సెప్ట్ చేసి పంపించాలా. తర్వాత నేను పోలీసులతో వాళ్ళతో పర్మిషన్ తీసుకోవడం కుదిరేది కాదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, అంతంత మాత్రమే పనిచేసేది. సో దాని తర్వాత అది ఒక ఛాలెంజింగ్గా ఆ తర్వాత సంతృప్తి ఏదైతే ఉందో దాని తర్వాత చేసిన తర్వాత సో దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా సంతృప్తి ఇచ్చేది అనమాట. సార్, మరి ఇంత చదువుకొని ఉద్యోగం సైడ్ వెళ్ళకుండా ఇలా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు అసలు? సో యాక్చువల్గా నేను రాజకీయాల్లో వస్తానని నాకే తెలియదు. సో ఏంటంటే నేను యూకేలో ఉన్నప్పుడు నాకు తల్లిదండ్రులకు ఎలాగైతే చిన్న కుటుంబం, అది పేద కుటుంబం, పేద కూడా కాదు, అతి పేద కుటుంబం. సో అటువంటిప్పుడు వాళ్ళు నాకు ఇంత చదివించినప్పుడు నేను యూకేలో బాగా లైఫ్ ఉండింది, లగ్జరియస్ లైఫ్. కాకపోతే వాళ్ళను నేనేం చేయలేకపోతున్నాను. సమయానికి డబ్బులు పంపించిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉండేది కాదు. మన స్కిల్స్ మనం ఏంటంటే అదేదో విదేశాల్లో పెట్టే స్కిల్స్ను మన దేశంలోనే మనం ఉపయోగిస్తే ఆ హార్డ్ వర్క్, ఆ టాలెంట్ ఖచ్చితంగా మనము ఎందుకు ముందుకు సాగలేము, అది దేశాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన అక్కడ ఉంటే. ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టు వర్క్ మెకానికల్లీ. ఎలా అంటే ఎవ్రీ మంత్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అన్నమాట. బికాస్ బంచ్ ఆఫ్ శాలరీ వచ్చేది చాలా, దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. దాని తర్వాత ఏంటంటే నో పర్సనల్ ఎమోషనల్ లైఫ్, నేను నా వైఫ్ ఉండాలా ఇంట్లో, అంతే. సో నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ, నో రిలేటివ్స్. సో జస్ట్ వి వర్ రన్నింగ్ బిహైండ్ మనీ అనేది ఒక అసంతృప్తి అనేది నాలో ఉండేది. ప్లస్ మనం ఏం మంచి కార్యాలు చేయాలనే అక్కడ
అవకాశం కూడా ఉండేది కాదు. అంటే ఏదైనా దాన ధర్మాలు కానీ ఏదైనా సామాజిక వర్క్ చేయాలనే అంత అవకాశం ఉండేది కాదు. కాబట్టి నేను ముఖ్యంగా తల్లిదండ్రులను ప్లస్ ఏదైనా మంచి పనులు చేద్దామని అక్కడ అవకాశం లేదు. దేశ అభివృద్ధి కూడా మనం పాల్పడవచ్చు ఇక్కడ ఉంటే ఇండియాలో. మన స్కిల్స్ ఏదైతే ఉందో ఆ స్కిల్స్ ఇక్కడ ఇచ్చేస్తే మనం ఎందుకు ముందుకు వెళ్ళలేమనేది ఒక గట్టి నిర్ణయం నాలో ఏర్పడింది. కాబట్టి నేను వచ్చేసినాను. సార్, మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలనుకున్నారు అసలు? నేను కాంగ్రెస్ పార్టీలో రాకముందు వైసీపీలో ఉండేవాడిని. అంతకన్నా ముందు నేను ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా నామినేషన్ వేసి ఉంటుంది. ఆ నామినేషన్ ఏదైతే ఎలక్షన్స్ హోల్డ్గా వెళ్ళిపోయినాయి కోవిడ్ పాండమిక్ వల్ల. సో ఎలక్షన్ అది పాండమిక్ అయిపోయేసరికి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల కొంచెం ఇంప్రెస్ అయ్యి దాంట్లో చేరడం జరిగింది. సో వాళ్ళు పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అన్నమాట. వాళ్ళు పిలిచి అడిగినారు, మీరు మా పార్టీలో ఉన్నారు, ఇండిపెండెంట్గా మా క్యాండిడేట్ మీదే మీరు పోటీ ఎలా చేయగలరు అని వాళ్ళు చెప్పినప్పుడు అది నిజమే కదా అని నేను గ్రహించాను. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఏదైతే వర్క్ చేయాలనుకున్నారు, ముఖ్యంగా పాలిటిక్స్లో వెళ్ళడం ఉద్దేశం ఏంటంటే వర్క్ చేయాలనుకున్నప్పుడు కొంచెం పవర్ అవసరం అవుతుంది. ఇప్పుడు పొలిటికల్గా మీరు వెళ్ళినప్పుడు మీకు పర్మిషన్స్ కానీ మీకు ఏదైనా కానీ ఈజీగా పనులు అవుతాయి. మనం ఒక ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు అంత కోఆపరేషన్ అనేది అంత ఉండదు. రికగ్నేషన్ అంతంత మాత్రం ఉన్నా కూడా పని అయితే ఎంత బ్రాడ్గా చేయాలనుకున్నామో చేయలేమనే ఉద్దేశంతో నేను పాలిటిక్స్లో దిగినాను. సో ఆ విధంగా వాళ్ళు మీరు ఏదైతే చేయాలనుకున్నారో, ఏ ఉద్దేశంతో అయితే పాలిటిక్స్లో దిగినారో ఆ ఉద్దేశంతోనే మీరు పని చేయండి, మేము మా పార్టీ మీకు సహకరిస్తుంది, మీరు విత్డ్రా చేయండి అంటే విత్డ్రా చేసి దాంట్లో నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత షో ఆఫ్ ఎక్కువ ఉంది. పథకాలు అనేటివి అందరికీ అందడం లేదు, చాలామంది అర్హులైనప్పటికీ అందడం లేదు. రెండోది వచ్చేసి అభివృద్ధి అనేది నేను చూడలేదన్నమాట. సో కాబట్టి ఇది నేను ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ప్రకారం ఈయన చేయగలడని ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత అది కాదని తెలిసినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. కాంగ్రెస్ పార్టీలో చేరవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో ఇదొక్క పార్టీ మాత్రమే సెక్యులర్ అనమాట. అన్ని వర్గాలకు ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో దేశాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అనమాట. అతి ముఖ్యంగా మన దేశంలో బిలో పావర్టీ లెవెల్ చాలామంది ఉన్నారు. ఇది పేదల పార్టీ, వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడే పార్టీ అని నేను గట్టిగా నమ్మడం వల్ల ఈ పార్టీలో చేరడం జరిగింది. సార్, మరి మీకు ఉప ముఖ్యమంత్రి గారి తమ్ముడైనటువంటి అహ్మద్ బాషాకు సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే మీకు ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరణ చేశారు అని అనుకోవచ్చా? యాక్చువల్గా ఏంటంటే రూమర్స్ చాలా వస్తాయి. ఇప్పుడు మీరు కూర్చొని ఉండారు, మీ టీవీ వైసీపీతో ఉందని నేను అనొచ్చు, లేదు టీడీపీ ఉందని అనొచ్చు. అవి రూమర్స్ అనమాట. దట్ డజంట్ హ్యావ్ ఎనీ బేస్. సో ఇక్కడ ఏంటంటే రూమర్స్ ఇవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు ఇవ్వకుండా అఫ్జల్ ఖాన్ గారికి ఇచ్చినారంటే వాళ్ళకు ఒక టీం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళు వర్కౌట్ చేసి ఎవరు పార్టీకి ప్రస్తుతం గెలిచే గురం ఎవరైతారో వాళ్ళకి గెలుపు గురానికి టికెట్ ఇస్తారు. సో మా ప్రయత్నం అయితే మాకుండింది. కానీ పార్టీ ఏం నమ్మిందంటే అతనికి ఇస్తే పార్టీ అభివృద్ధి చెందుతా అనే ఉద్దేశంతోనే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ప్రస్తుతము. రాబోయే రోజుల్లో నాకు ఖచ్చితంగా పార్టీ టికెట్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు చెప్పినారు కూడా. సో అది మనకంటూ ఒక టీం ఉంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి మనకు సెంట్రల్ నుంచి స్ట్రాటజీ అనలైజ్ చేసే టీం ఉంది కాబట్టి ఆ టీం ప్రకారము నేను అఫ్జల్ ఖాన్ గారు ఇద్దరి పేర్లు అక్కడికి వెళ్ళినాయి అనమాట. ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వేసి పంపించినారు. మళ్ళీ ఏ బేసిస్ మీద ఆయనకు ఇచ్చినారు అనేది నేను అనుకోవడం ఏంటంటే ఏజ్ ప్రకారం, ఎక్స్పీరియన్స్ ప్రకారం, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం కేవలం ఆయనకి ఇచ్చుంటారు. సో ఇప్పుడు నాకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా గెయిన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం నాకు ఇస్తారనే నమ్మకం, నమ్మకం నాకు ఉంది.
సార్ మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ని అయితే ఆశించారు, కానీ అదైతే ఇప్పుడు దక్కలేదు. మళ్ళీ ఆ పార్టీలోనే డ్రాప్ అవుట్ అవ్వకుండా ఇంకా అందులోనే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఏమనిపిస్తుంది మీకు, అసలు ఏ ఉద్దేశంతో ఇంకా అందులో నడుస్తున్నారు అసలు? ఇది చాలా మంచి క్వశ్చన్. సో ఎవరైతే పాలిటిక్స్లో వస్తారో వాళ్ళు స్వలాభం కోసం వస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేయాల్సిందే. నాకు అది ఇస్తే నేను చేస్తాను, ఇవ్వకుంటే నేను ఇంకో దారి వెళ్తాను, మరుసటి రోజు నుంచే మీ పార్టీ గురించి నేను తప్పుగా మాట్లాడతాను అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు స్వలాభం కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు పార్టీకి ఉపయోగపడరు, ప్రజలకు ఉపయోగపడరు. ఒక మెయిన్ మనం రావాల్సిన ఉద్దేశం ఏంటంటే మనకు ప్రజలకు మంచి సేవ అందించేదానికి ఒక ప్లాట్ఫామ్ కావాలన్న ఉద్దేశంతో మనం రావాలి. ఆ ఉద్దేశంతో వచ్చినప్పుడు మీకు టికెట్ ఇవ్వకుంటే ఓకే, మీకన్నా మంచి మీకన్నా ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారు, పార్టీకి ప్రయోజకులు అవుతారో వాళ్ళకి ఇచ్చినారనే నమ్మకం వాళ్ళు ఉండాలి. నేనే అందరికన్నా గొప్ప అన్నట్టు నమ్మకూడదు. ఓకే, ఈసారి మీకు ఇవ్వలేదు, నెక్స్ట్ టైం ఇస్తారు, లేదంటే వేరే పోస్ట్ ఇస్తారనే నమ్మకంతో స్వలాభం ఆలోచించకుండా చేయాలన్నమాట. సో పొలిటికల్ పార్టీలో వచ్చేవాళ్ళు నాకు తెలిసినంతవరకు దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్. వాళ్ళు పొలిటికల్లోనే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటా దాంట్లోనే సంపాదించుకుంటా బతకాలనే వాళ్ళు ఆ విధంగానే చేస్తారు. మనకంటూ మనం బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి మనం మన అర్నింగ్ కోసం రాలేదు. సో 3 పూట్లు ఎంత తింటామండి మనం? 3 పూట్ల తిన్నంత మనకు సంపాదించుకుంటున్నాం. నేను ముఖ్యంగా వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ భావజాలాలు నాకు నచ్చినాయి. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలా, షర్మిలమ్మ గారికి సీఎం చేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. సో దాని మీదే నేను వర్క్ చేస్తూ ఉంటాను. నాకు పార్టీలో రికగ్నేషన్ నా వర్క్ను చూసి ఇస్తారని నా నమ్మకం ఉంది. సో పార్టీలో ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా, నాకు ఏ పదవి వచ్చినా రాకపోయినా నేను ఇట్నే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకంటూ ఒక బేస్ ఉండాలి. మనకంటూ మారల్ వాల్యూస్ లేకపోతే ఎక్కడ పనికిరాం మనం. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు మైనార్టీ శాఖ మంత్రి ఉండి కూడా హజ్ హౌస్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోయారు. దీనిపైన మీ స్పందన ఏంటి? హజ్ హౌస్ అనేది ఉప ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అంజద్ బాషా గారు చేసిందేం కాదు. అది టీడీపీ హయాంలోనే వాళ్ళు ఏదో చేసినారు. నా మాత్రం ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో టీడీపీ హయాంలో అది ఏర్పాటు చేసినారు. కానీ దానికి తగిన విధంగా వాళ్ళు తయారు చేయలేదన్నమాట. దట్ ఈస్ అది రోడ్డు కన్నా చాలా డౌన్ లెవెల్ ఉంది. వర్షం వస్తే మునిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అక్కడ ఆ బిల్డింగ్ కట్టినారు కానీ దానికి తగ్గట్టు ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ ఏం లేవాడ. సో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని మనం ఉపయోగించుకుంటే మళ్ళీ ఎక్కడ టీడీపీకి ఆ నేమ్ వెళ్తుందో అనే ఉద్దేశంతో వీళ్ళు చేయలేదు. ముస్లిం సామాజిక వర్గానికి ఇద్దరు ఏదో ఒక రకంగా నష్టం చేసినారు. అది అంత ముస్లిం సామాజిక వర్గము ఈ 2 పార్టీలతో ఆ హజ్ కొరకు లాభపడలేదు, ఉపయోగం లేకుండా పోయిందనమాట. వీళ్ళు కూడా ఓకే వాళ్ళు ఏదో చేసినారు, సరిగా చేయలేదు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ 5 years ఉన్నిందే, వీళ్ళు ఏదైనా చేయొచ్చు కదా వైసీపీ గవర్నమెంట్. అందులో ఉప ముఖ్యమంత్రి మన కడపవాసి, హజ్ హౌస్ కూడా మన కడపలో ఉంది. ఎందుకు చేయలేదంటే ఆయన దగ్గర ఏం సమాధానాలు లేవు. ఇటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆయన సమాధానాలు చెప్పడు. ఏ మీడియాలో ఏ ఇంటర్వ్యూకు అతను యాక్సెప్ట్ చేయడు. సో అతను ఏమనుకున్నా అంటే నాకు ఏదో విధంగా నాకు టికెట్లు ఇస్తారు. ఏంటంటే నేను ఎవరు వెళ్ళినా మంచిగా పలకరిస్తాను అంతే. నేను వాళ్ళ పనులు చేయనని వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. కానీ మంచిగా పలకరిస్తాను కాబట్టి నాకు ఓట్లు వేస్తారనే ఆలోచనలో, భ్రమలో ఉన్నాడు ఆయన. సో ఆ విధంగా ఆ భ్రమలోనే ఏం చేసిన అంటే డెవలప్మెంట్ ఏం చేయలేదు. అయినా డెవలప్మెంట్ ఇది ఏదైతే హజ్ హౌస్ అది అంతంత మాత్రం చేసినారు, పూర్తిగా చేయకుండా వాళ్ళు దాన్ని కూడా ముందుకు తీసుకోలేకపోయినారు. ఓకే సార్, మరి మీరు మోడల్ వాల్యుయేషన్ అని అంటూ ఉన్నారు. మరి మీ పాఠశాలలు అనుమతులు వచ్చేసి ఆ నిర్వహణ అనేది ఒక చోట ఉండాల్సింది, మరో చోట నిర్వహించడం ఏంటి అసలు? దీని గురించి మీరు ఏమంటారు? ఎవరు చెప్పినారండి పాఠశాల ఒక చోట నిర్వహణ ఇంకో చోట ఉందని? అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి బురద చెల్లాలని ఏం లేకపోతే వెతికి చెల్లుతూ ఉంటారు. ఓపెన్గా నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పినాను ఆ విధంగా లేదని. సో ఇప్పుడు కూడా చెప్తాను. ఈ ఆ విధంగా ఉన్నప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు ఖచ్చితంగా పంపిస్తారనమాట.
మనము బిల్డింగ్ షిఫ్ట్ చేసినాము, షిఫ్టింగ్ పెట్టుకొని రికగ్నేషన్కు అప్లై చేసుకున్నాం. ఇంతకుముందు రెంటెడ్ బిల్డింగ్ ఉన్నింది, దాని తర్వాత రెంటెడ్ బిల్డింగ్లో ఏదైతే పర్మిషన్ ఉండిందో కోవిడ్ తర్వాత మనం ఓన్ బిల్డింగ్కు వెళ్ళామన్నమాట. జస్ట్ ఫ్యూ ఫీట్స్ అవే, కొన్ని అడుగుల దూరంలోనే. అయినప్పటికీ మనము అడ్రస్ చేంజ్ పెట్టుకొని కొత్త పర్మిషన్ ప్రకారం మనం రెన్యువల్ చేసుకొని నడుపుతున్నాం. సో ఇదేంటంటే ఒక పుకార్లు మాత్రమే. సరే, మరి మీరు ఈ జీవిత కాలం మొత్తం కూడా రాజకీయాల్లోనే సాగాలనే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే పక్కన ఏమైనా వ్యాపారాలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగరీత్యా కానివ్వండి, ఇలాంటి వాటి మీద ఏమైనా ఫోకస్ చేయగలుగుతారా? ఇప్పుడు ఆల్రెడీ మనం రాజకీయాలు అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. రాజకీయాలు, ఫ్యామిలీ లైఫ్, బిజినెస్ లైఫ్, మనిషి అనేది ఒకే లైఫ్లో ఒకటే దాంట్లో స్థిరపడు. ఫ్యామిలీ లైఫ్ అంటే ఓన్లీ ఫ్యామిలీలో ఉండడు 24 hours, బిజినెస్ అంటే ఓన్లీ బిజినెస్లో ఉండడు 24 hours, రాజకీయాలు అన్నప్పుడు 24 hours రాజకీయాల్లో ఉండడు ఫ్యామిలీని వదిలేసి. సో ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట రాజకీయాలు అనేది. సో అవసరమైనప్పుడు దానికి 24 hours అయినా కేటాయించాలి. ఎలా అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం దాదాపు 1.5 months 2 months నుంచి మ్యాక్సిమం టైము ఎక్సెప్ట్ నియర్లీ 18 to 20 hours వచ్చేసి ఈ మధ్యకాలంలో నేను రాజకీయాలకే ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ తర్వాత అంత వర్క్ ఉండదు. అప్పుడు కూడా ఎక్కువ తక్కువ కాకుండా కొంచెం తక్కువ టైం అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. మనం ప్రజల ముందుకు వెళ్ళేసి ఒక ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేసేదానికి ఒక ప్లాట్ఫామ్ కావాలనేది ఈ రాజకీయం. సో మనకు అర్నింగ్ కోసం మనకంటూ బిజినెస్లు ఉన్నాయి. సో ఆ బిజినెస్లు అనేది జరుగుతూ ఉంటాయి. సో రాజకీయమే. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 2 రకాల జనాలు మీకు కనబడతారు. ఏంటంటే రాజకీయమే ఒక బిజినెస్ అని వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే బిజినెస్లు ఏమి ఉండవు వాళ్ళకు. రెండోది వచ్చేసి వాళ్ళ బిజినెస్ల కోసం రాజకీయాల్లో వస్తారు. నాకు ఆ బిజినెస్ ఉంది, దానికి సపోర్ట్ కావాలంటే ఒక బిజినెస్, ఏ బిజినెస్ ఒక పొలిటికల్ పార్టీ కావాలని వస్తారు. సో వాళ్ళది ఏ బిజినెస్ అయినప్పటికీ ఆ పొలిటికల్ పార్టీ ఏంటంటే ఎవరైతే పవర్లో వస్తారో వాళ్ళు మారుతూ వెళ్తారు. ఈరోజు వైసీపీ ఉందంటే వైసీపీలో ఉంటారు, రేపు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్లో వెళ్తారు. సో వాళ్ళ బిజినెస్ కోసం పొలిటికల్ పవర్ను యూజ్ చేసుకునే వాళ్ళు వేరే రకంగా పార్టీలు వస్తారు. మనమంటూ అటేం లేదు. మనకు పొలిటికల్ పార్టీని యూజ్ చేసి మన బిజినెస్లు నడపాలనేది ఏం లేదు. మన బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. సో ఈ పొలిటికల్ లైఫ్ అనేది మనం ఒక పవర్ను ప్రజల ద్వారా ఇచ్చిన పవర్ను ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశంతోనే మనం పాలిటిక్స్లో ఉన్నాం. సరే, అలాగే కడప అభివృద్ధి దేశంలో కూడా ఈ అంజాద్ బాషా గారు ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చా? ఆయనకు దేశానికి ఎట్టండి, ఆయన స్కోప్ వచ్చేసి కడప ఎమ్మెల్యే, ఏపీకు మైనార్టీ వక్ఫ్ బోర్డు మినిస్టర్, అంతే, ఒక డిప్యూటీ సీఎం. సో దేశం వరకు అతనిది హవా అంటూ ఉండదు. ఎందుకంటే కడపలోనే ఆయన హవా లేదు, ఆయన ఉండే గల్లీలోనే ఆయన హవా లేదు, అభివృద్ధి లేదు. ఈరోజు వెళ్ళినా కూడా ఆయన గల్లీలో రోడ్లు లేవు, వాటర్ తాగే నీళ్ళు రావట్లేదు. అనేక కార్యక్రమాలు చేపట్టాము మేము, అభివృద్ధి పథకాలు చేపట్టాము, పేద ప్రజలకు చాలా రకాల పథకాలను ఇచ్చాము అని కూడా అంటారు కదా. సోషల్ మీడియా ఉంది వాళ్ళ చేతుల్లో, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, పేపర్ మీడియా ఉంది కాబట్టి అంటారు. ప్రజలు దాన్ని నమ్మినోళ్ళు గుడ్డిగా ఓట్లు వేస్తారని వాళ్ళ నమ్మకం. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ముందు రోజులు వెళ్ళినాయి. సో ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫాము, అక్కడ అందరికీ హక్కు ఉందన్నమాట అన్ని రకాల పోస్టులు వేసేదానికి. ఎందుకంటే ఇంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా మాత్రమే ఉండేది. అప్పుడు దాంట్లో ఏదొస్తే అది నిజమని నమ్మేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు ప్రతి ప్రజల్లో ఉండే ప్రతి నాగరికుడు దాంట్లో ఏదో ఒక పోస్ట్ చేస్తాడు, ఆ డెవలప్మెంట్ ఉందా లేదా. సో అది ప్రజలకు ఎట్టే వెళ్తుంది కాబట్టి సో వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ పేపర్ మీడియాలో అది పని చేయదు. అది మాటల వరకే ఉంది కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి అది పని చేయదు. సార్, అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల నిర్వహణలో పేద విద్యార్థులకు చదువులని మనము అందించాలి. మరి ఆ ప్రకారంగా మీ పాఠశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటారు? నాకు తెలిసి మీరు అడిగేది ఆర్టీఏ యాక్ట్ గురించి అడుగుతున్నారు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. దాని అది ఈ సంవత్సరమే వైసీపీ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో దాన్ని మనం రిజిస్టర్ చేసుకున్నాము. కొంతమంది పిల్లలు దానికి సెలెక్ట్ అయినారు, వాళ్ళకు ఫ్రీగానే మనం చదివిస్తాం. సో ఈ ఆర్టీఏ అనేది ఇప్పుడు వచ్చింది. మనం 15 సంవత్సరాల నుంచి స్కూల్స్ నడుపుతున్నాం. మనం ఆంధ్రాలో, కర్ణాటకలో నడుపుతున్నాను నేను. సో ముందు నుంచి మనం ఆర్టీ యాక్ట్ లేనప్పటికీ అనాథలకు ముఖ్యంగా
అతి పేద పిల్లలకు మనము ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నాము. ఓకే, పేదరికం అంతంత మాత్రం ఉందంటే వాళ్ళకి తక్కువ ఫీజుతో, అతి తక్కువ ఫీజుతో కూడా ముందు నుంచి నడుపుతూ ఉన్నాం. ఒక వెల్ఫేర్ యాక్టివిటీ అనేది ముందు నుంచే మనకు ఉందన్నమాట. సార్, మరి ఈ స్కూల్స్ అనేవి మన లోకల్లోనేనా, లోకల్లో కూడా మీరు ప్రవేశపెట్టడం జరిగిందా? అదే నేను ఇందాక చెప్పినట్టు కర్ణాటకలో నాకంటూ 2 స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కడపలో ముందు నుంచి 15 ఇయర్స్ నుంచి ఉంది. కర్ణాటకలో 12 ఇయర్స్ నుంచి ఒకటి ఉంది, 13 ఇయర్స్ నుంచి ఒకటి ఉంది. ఇప్పుడు కడపలో ఈ సంవత్సరం ఇంకొక స్కూల్ లాంచ్ చేయడం జరిగింది నేను. అది ముఖ్య ఉద్దేశం వచ్చేసి అతి పేద పిల్లలకు అతి తక్కువ ఫీజులో యూనిఫామ్ కూడా ఫ్రీ ఇస్తూ, అతి తక్కువ రకంలో బుక్స్ వాళ్ళకి అందిస్తూ ఒక మంచి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కొత్త స్కూల్ న్యూ పీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే ఉద్దేశం పేరుతో నేను ఇక్కడే కడపలో కాగితాలపేట సర్కిల్లో లాంచ్ చేయడం జరిగింది. మరి పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా సార్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే అడ్మిషన్స్ ఎలా వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది? మన స్కూల్కి ముందు నుంచి ఒక ట్రెండ్ ఉంది, ఖచ్చితంగా వస్తున్నాయి. మనకేంటంటే ఫీజు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అంత ఫ్లో ఉండేది కాదు. సో అయినప్పటికీ ఇప్పుడు మంచి అడ్మిషన్స్ ఉన్నాయి. సో ఈ కొత్త స్కూల్ కూడా బాగా రెస్పాన్స్ ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ ఎట్టుందంటే జూన్లో అడ్మిషన్స్ అవుతాయి ఏ స్కూల్కైనా. అంతకుముందు ఏ స్కూల్ అయినా, ఎంత పెద్ద స్కూల్ అయినా, ఎంత చిన్న స్కూల్ అయినా అంతగా ఫ్లో ఉండదు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జూన్లో మంచి అడ్మిషన్స్ 2 స్కూల్స్కి జరుగుతాయి ఇక్కడ. సార్, అలాగే చలివేంద్రాలు అనేవి ఎన్నికల ముందే పెట్టడానికి కారణం ఏంటి? దీనికి జవాబు మీరే చెప్పాలి. ఎన్నికల ముందే సమ్మర్ ఎందుకు వచ్చింది? ఎన్నికల ముందే అంటే ప్రతిసారి ఎన్నికలు సమ్మర్ ముందే వస్తాయా? ఇప్పుడు వచ్చిన ఈ సమ్మర్లో మనం పెట్టినాము చలివేంద్రాలు, అప్పుడే ఎన్నికలు వచ్చినాయి. సో సమ్మర్లో ఎన్నికలు రావడము, నేను సమ్మర్లో చలివేంద్రం పెట్టడము 2 అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో మనము అక్కడ మీరు ఒకటి ఆలోచించవచ్చు, అది పొలిటికల్ గెయిన్ కోసం పెట్టినారేమో అని. మీరు చూసినట్టయితే దాంట్లో బ్యానర్స్లో కేవలం స్కూల్ అడ్వర్టైజ్మెంటే ఉంది. సో పొలిటికల్ గెయిన్ లేదు అందులో. దాన్ని కూడా కొందరు మనకు సరిపోని వాళ్ళు పార్టీ వాళ్ళు అయితే ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, దానికి బ్యానర్లను చించేయడం జరిగింది. అయినప్పటికీ మనము కొత్త బ్యానర్లు తగిలేదు, అదే బ్యానర్స్ లేనప్పటికీ రోజు మనము మినరల్ వాటర్లు బాణల్లో నింపుతున్నాము. బాగా దాని గురించి జనాలు బాగా లబ్ధి పొందుతున్నారు. సో ఒకవేళ నేను పొలిటికల్ గెయిన్ కోసము పెట్టింటే బ్యానర్స్ లేదు, నా అడ్వర్టైజ్మెంట్ జరగట్లేదు, ఎందుకు నేను నీళ్లు నింపి జనాలకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో నీళ్ళు నింపడం ఆపేయచ్చు. కానీ అట్లా కాదు, రోజుకు 1-2 సార్లు ఖచ్చితంగా నీళ్లు మనం సరఫరా చేస్తున్నాం. ఏదైతే కడపలో ఎన్ని సెంటర్లలో మనము నేనైతే చలివేంద్రాలు పెట్టినానో రోజు నీళ్ళు వెళ్తున్నాయి బ్యానర్స్ చింపేసినప్పటికీ. ఓకే, మరి పెట్టిన చలివేంద్రాలన్నీ ప్రజలకు బాగానే ఉపయోగపడుతున్నాయి అంటారా? చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అసలు మార్నింగ్ ఫిల్ చేసి ఆఫ్టర్నూన్కే అయిపోతాయి, ఈవినింగ్ వరకు కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఎండలు అట్టుండే కడపలో 47 నియర్లీ 46.47 అలా వెళ్తున్నాయి కాబట్టి టెంపరేచర్. ఓకే సార్, మరి వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినట్లుగా బీజేపీకి కూడా ఓట్లు వేసినట్లు ముస్లింలు నమ్ముతారా? ముస్లింలు కాదు, ఇది అందరూ నమ్ముతారు. ఇది ముస్లిం సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వాళ్ళు జాయింట్గా సీట్లు పంచుకొని రాజకీయాల్లో వచ్చి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడంలో ముగ్గురు కలిసి ప్రచారం చేస్తున్నారు ప్రతి సీటుకు. సో అది డైరెక్ట్ కలిసి ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు. ఇంకా వైసీపీ అంటారా, వైసీపీ ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళతో కలిసి లేమని మన ముందర ఆంధ్రాలో వచ్చేసరికి నాటకాలు చేస్తారు. కానీ మీరు చూసినట్టయితే ఢిల్లీలో పార్లమెంట్లో ఏ బిల్లు బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పార్లమెంట్లో ప్రతి బిల్లుకు వైసీపీ ఓటు వేసింది. అది 3 తలాక్ కానివ్వండి, అది ఆర్టికల్ 370 కానివ్వండి, మళ్ళీ ఇదైతే ముఖ్యంగా సిఏఏ, అది ఇవన్నీ ఏంటంటే మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధమైన బిల్లులు ఇవి. రాజ్యాంగం ప్రకారము ఏ బిల్లు బీజేపీ పెట్టినా కాంగ్రెస్ పెట్టినా వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఆమోదం కల్పిస్తే దాన్ని మనం ఆలోచించాలా, మనం యాక్సెప్ట్ చేయించాలా.
రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఎవరు ప్రవేశపెట్టినా ఏ ప్రభుత్వమైనా దాన్ని ఆమోదం వీళ్ళు చేసినారన్నమాట వైసీపీ వాళ్ళు. అది బీజేపీ రాజ్యాంగానికి మార్చాలనే ఉద్దేశంతో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నైతే బిల్లులు పాస్ చేస్తూ వచ్చిందో దానికి అందరికీ వీళ్ళు ఓట్లు వేసినారు. ఒక బిల్లు వాళ్ళు మేము ఓట్లు వేయలేదని చెప్పమనండి, సిఏ కానివ్వండి, మళ్ళీ త్రిపుల్ తలాక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో ఇది చాలా ఇది ముస్లిం ఓట్లతో వాళ్ళు కలిసి ఇది ముస్లిం పక్షపాతిని చెప్పి వాళ్ళని నమ్మించి ఓట్లు తీసుకొని ముస్లింలకు వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా వాళ్ళకు విరుద్ధంగా అక్కడ బీజేపీతో కలిసి పనిచేయడం అనేది వైసీపీ ఒక రకంగా చాలా దుర్మార్గమైన పని చేస్తుంది. ఇది వెన్నుపోటు మాత్రమే ముస్లింలకు. సో ఇదంతా ముస్లిమ్స్ సమాజము, నాట్ ఓన్లీ ముస్లిం అనేది ఈ హిందువులకు కూడా అన్ని వర్గాలకు కూడా ఇది చాలా డేంజరస్గా మారింది. సిఏ గురించి లోతుగా వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి రిలీజియన్కి ఇది ప్రాబ్లమే, ప్రతి భారత పౌరునికి ఇది ప్రాబ్లమే. సార్ మరి వైఎస్ షర్మిల విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? వైఎస్ షర్మిలమ్మ గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో చేరినారో ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక దృఢ నిర్ణయం తీసుకొని ఉన్నారు షర్మిలమ్మ గారికి ఓటు వేసి. ఎందుకంటే షర్మిలమ్మ గారు చెప్పినారనమాట జాయినింగ్ అప్పుడు, మా నాన్నగారు ఈ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసినారు, అదేవిధంగా అదే పార్టీ ద్వారా నేను కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పినారు. కాబట్టి సో ఏ రోజైతే జాయిన్ అయినారో ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు మనం క్యాన్వాస్కి వెళ్తున్నాం కదా, డోర్ టు డోర్ నేను తిరిగిన ఈ మధ్యకాలంలో బాగా తిరిగినాను. సో ఎంత భారీ ఎండలో ఉన్నప్పటికీ తిరగడం జరిగింది. ఒకటే చెప్తున్నారు, మీరు రావాల్సిన అవసరమే లేదు, మీకు టైం వేస్ట్, పాంప్లెట్ కూడా అవసరం లేదు, మేము ఎట్టా వేస్తాం. ఎక్కడైతే ఇది అసలు మీరు ఎందుకు వస్తున్నారనే రకంగా మాట్లాడుతున్నారు జనాలు. సో ఖచ్చితంగా షర్మిలమ్మ గారు గెలుస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఓకే సార్, మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై పదే పదే మాట్లాడుతున్నటువంటి వైఎస్ షర్మిల మీద కడప ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? చూడండి, ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం, నేను కానీ మీరు కానీ, ప్రతి మానవతా దృష్టితో ప్రతి ఒక్కరు ఏదైనా ఎవరి మీదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు దానిని మనం న్యాయం వైపు నిలబడి అన్యాయానికి వేలెత్తి చూపిస్తేనే మనలో ఒక మానవత్వం మిగిలి ఉందని మనకందరికీ ఒక సంతృప్తి అనేది కలుగుతుంది మనసుకు. సో ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏదైతే హత్య జరిగిందో అది మానవతా దృష్టితో ఆలోచించి దాన్ని ఇప్పుడు ఒక కుటుంబంలో తన ఫ్యామిలీ, వీళ్ళంతా ఫ్యామిలీనే కదా, వాళ్ళకే న్యాయం జరిగినప్పుడు ప్రజల్లో వెళ్ళేసి ప్రజలకు ఎలా న్యాయం చేయగలరనే ఒక స్టాండ్ మీద షర్మిలమ్మ ఉండారు. సో ఆ విధంగా ప్రజలకు ఒక స్ట్రాటజీ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, సున్నితమ్మ కూడా అదే అంటున్నారు, తమ కుటుంబానికే వాళ్ళు న్యాయం చేయలేదు, ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఏంటి అని సున్నితమ్మ కూడా చెప్తున్నారు, షర్మిలమ్మ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పదే పదే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు ప్రజలకు ఏదో మేము మేలు చేస్తున్నాము, వైసీపీ వాళ్ళు మేము చాలా మంచోళ్ళము, చాలా ప్రజలకు మేలు కోరుకునే వాళ్ళం అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు మేలు చేసేవాళ్ళు కాదు, మన ఫ్యామిలీలోనే ఇట్లా చేసినారనే ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. సార్ మరి కాంగ్రెస్ పార్టీకే ఓటు ఎందుకు వేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకే ఓటు ఎందుకు వేయాలంటే మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదటి విషయం అతి తక్కువ ధరలతో మంచి అన్ని వర్గాలకు అభివృద్ధి వైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వెళ్ళేది. మీరు చూసినట్టయితే గ్యాస్ సిలిండర్ ధర 400-500 కన్నా ఎక్కువ వెళ్ళలేదు. పెట్రోల్ ధర 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు 70లోనే ఉండింది. ఇది 7 సంవత్సరాలకే 100 దాటేసింది ఈ బీజేపీ గవర్నమెంట్లో. అలా వెళ్ళినప్పుడు తలసరి ఆదాయం అనేది బాగుండేది. ఆకలి చావులు మీరు చూసినట్టయితే ప్రపంచంలోనే మన దేశ గ్రాఫ్ చాలా పడిపోయింది. ఇంకా ఇటు చూసినట్టయితే
మన ఏదైతే మన దేశ సంపద అంటే ప్రజల సంపద అది పబ్లిక్ ప్రాపర్టీస్, ఎయిర్పోర్ట్లు కానీ ఇంకెళ్తే షిప్ పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రైవేటీకరణ పేరుతో ఒక 2-3 ధనవంతులకు ఇచ్చేయడం అనేది, పబ్లిక్ ప్రాపర్టీ సబ్మిటింగ్ టు 2-3 ఇండివిజువల్స్, అదాని గారు ఉన్నారు, అంబానీ గారు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. ఇవన్నీ అసెట్స్ అన్నమాట. సో రైల్వే కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. సో ఇవేంటంటే ఒకటి అభివృద్ధి చేయడం లేదు, 2 దేశ సంపదను 2-3 చేతికి ఇచ్చేస్తున్నారు, 3 వచ్చేసి ప్రజల అభివృద్ధి లేదు, 4 వచ్చేసి అధిక ధరల వల్ల ప్రజలు బ్రతకలేకపోతున్నారు, పేదవాడు పేదవాడు అవుతున్నారు, ఎవరైతే రిచ్గా ఉన్నారో వాళ్ళు కూడా పేదవాళ్ళు అవుతున్నారు. ఎక్సెప్ట్ 3-4 పీపుల్ ఆర్ యూనో సింగిల్ డిజిట్ నెంబర్స్లో ఉంటారు, వాళ్ళు మాత్రమే ఎక్కువ డెవలప్ అవుతున్నారు. ఇంకెళ్తే మన దేశానికి వెన్నుముక్క వచ్చేసి రైతులు అన్నమాట. రైతులకు ఎటువంటి లాభం చేకూర్చలేదు. మీరు చూసినట్టయితే చాలా రోజులు తమిళనాడు రైతులు ఏంటంటే నగ్నంగా, అర్ధనగ్నం కాదు పూర్తి నగ్నంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో మీరు చూసినట్టయితే వాళ్ళు దీక్ష చేసినారు, నిరసన తెలిపినారు, వాళ్లకు ఆదుకోమని. అసలు మీడియాలో లేదు, ఎక్కడ ఎవరికి కూడా తెలియదు అది. అదేవిధంగా వెళ్ళినట్టయితే ఈరోజు కూడా ఎంతోమంది ఎన్నో నిరసనలు చేస్తున్నా ఏం పట్టించుకోకుండా ఉందన్నమాట. ఎందుకంటే మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా బీజేపీ చేతుల్లో వాళ్ళు కొనుక్కొని ఉన్నారు కాబట్టి అదొక ధైర్యం అన్నమాట. ప్రజల వరకు మనం ఏం చేసినా వెళ్ళదిలే అనేసి. సో డెవలప్మెంట్ అయితే లేదు, రెండోది సంక్షేమం కూడా లేదు. సో ఆ విధంగా చూసినట్టయితే మీరు రీసెంట్గా చూసినట్టయితే చాలామంది ఎన్ఆర్ఐస్ నెంబర్స్ కూడా నేను మర్చిపోయినా, నా దగ్గర ఉండే నెంబర్స్, చాలామంది వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్కు వదిలేసినారు, అక్కడే స్థిరపడినారు. ఎందుకంటే ఇక్కడ దేశం అనేది డెవలప్మెంట్ వైపు వెళ్ళట్లేదు. ఎంతసేపు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టి మళ్లించేదానికి మత రాజకీయాలు చేస్తా, ఒకరినొకరికి విద్వేషాలు లేపుతా. నేను చూసినాను సోషల్ మీడియాలో 1000 రూపాయలైనా పెట్రోల్ నేను బీజేపీకి వేస్తాను. ఎందుకు ఆ మైండ్ సెట్ అతనికి వచ్చిందంటే ఒక ద్వేషం పెంచినారు ఒక వర్గానికి ఇంకో వర్గానికి. ఆ వర్గానికి అణిచేయాలంటే ఈ ప్రభుత్వమే ఉండాలా? అయ్యా నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక సాధారణ మానవుడు ఏం చేయాలా? తనకంటూ తన కడుపు కోసం కూలీ చేసేవాడు కూలీ చేసుకోవాలా, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేసుకోవాలా, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసుకోవాలా. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవి చేయాల్సిందే. వాళ్ళు ప్రభుత్వం అనేది ఏంటంటే వాళ్ళకు ఆదుకునేదానికి ఏదైనా సంక్షేమాన్ని అందించాలి. ఆ సంక్షేమం అంటూ ఇవ్వట్లేదు. పైగా రెచ్చగొట్టి వాళ్ళ మైండ్ సెట్ను చెడగొట్టడం అనేది దాంట్లో ఒకటి సక్సెస్ అయిందన్నమాట బీజేపీ గవర్నమెంట్. కానీ ఈ 10 years చూసిన తర్వాత, గమనించిన తర్వాత జనాలు ఇది కేవలం మా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు, మనకు ఏ వర్గంతో ముప్పు లేదు, మనకు ముప్పు ఉంటే కేవలం ఈ బీజేపీ గవర్నమెంట్తోనే ఉంది. సో మనము ఆ కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా మనము ఎంత అతి తక్కువ ధరలతో, ఎంత మనం మంచి ఆదాయంతో, మంచి సుఖశాంతులతో మంచి రోజులు మనకు ఉన్నాయో ఆ రోజులు రావాలని ప్రతి ఒక్కరు కోరుకొని ఇప్పుడు అందరూ కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నారు. సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం మీకుందా? ఒకవేళ వస్తే కడప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాలను కానివ్వండి ఎలా అందిస్తారు? అసలు చూడండి, సంక్షేమం అంటేనే కాంగ్రెస్ అంటేనే సంక్షేమం. ఎలా అంటే మీరు చూసినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన దేశంలోనే ఒక హిస్టారికల్ పాలన అన్నమాట. అటువంటి పాలన ఆయన అందించినారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే అందించినారు. సో అదే ప్రభుత్వంలో ఆయన వారసురైన అదే భావజాలాలు గల షర్మిలమ్మ గారు అదేవిధంగా అద్భుతమైన పాలన, మంచి రోజులు జనాలకు ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమము అభివృద్ధి రెండు ఆయన పాలనలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కాబట్టి మా షర్మిలమ్మ పాలనలో కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా ఉంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. సో ఇవి దాని నుంచే రాజశేఖర రెడ్డి గారి పాలన నుంచే కొన్ని పథకాలను తీసుకొని దాన్ని నవరత్నాలను పేరు ఇచ్చేసి కొంచెం అటు ఇటు చేసి ఏ రత్నాలు లేకుండా ఉండే మంచి రత్నాలను తీసేసి ఎలాగైతే దుల్హన్ పథకం అనేది ఉండింది.
అది తీసేసినారన్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పాలనలో ఉండింది అది, కాంగ్రెస్ పాలనలో. సో ఇంకొకటి వచ్చేసి విదేశీ చదువుల కోసం మంచి ఫండ్ ఇచ్చేదన్నమాట, వాళ్ళకు చదువుకునేదానికి స్కాలర్షిప్ గవర్నమెంట్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినారు. తీసేసి ఏం చేసినారు అంటే, మీకు అమ్మ ఒడి ఇస్తున్నాం కదా, మీకు అది ఇస్తున్నాం కదా, ఇది ఇస్తున్నాం కదా అని. ఎంతమందికి అమ్మ ఒడి ఇస్తున్నారండి, ఎంతమందికి మీరు సంక్షేమం ఇస్తున్నారని చూస్తే డిజిట్లో చెప్తారు. ఇదే డిజిట్స్ ఎంత ఎంత ఫండ్ అయితే స్కాలర్షిప్ కానీ, ఎంత ఫండ్ అయితే దుల్హన్ పథకం కానీ, అవన్నీ పోల్చుకుంటే ముందు కాంగ్రెస్ హయాంలో ఉండే సంక్షేమం ఫండ్ పోల్చుకుంటే ఇప్పుడుండే ఫండ్ అంతకన్నా తక్కువగానే ఉంది. కాకపోతే వీళ్ళు ఎంతసేపు దాన్ని హైలైట్ చేసుకుంటా ఎటువంటి ప్రగతిని సాధించకుండా ప్రజలను ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు పెట్టేసినారు. కాబట్టి సో కాంగ్రెస్ అద్భుతమైన సంక్షేమము, అభివృద్ధి రెండింటినీ ఖచ్చితంగా రెండు కళ్ళలాగా తీసుకుని ముందుకెళ్ళేసి మన దేశ అభివృద్ధికి పాల్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఎక్కువ సీట్లు ఈసారి రాకపోవచ్చు, ఎందుకంటే షర్మిలమ్మ గారు జాయిన్ అయ్యి కొన్ని నెలలనే అయింది. సో సీట్లు ఎన్ని వస్తాయని తెలియదు, కానీ మంచి సీట్లు వస్తాయి, మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది. షర్మిలమ్మ గారు గెలుస్తారు, ఎమ్మెల్యేలు కూడా చాలామంది, ఎంపీలు కూడా గెలుస్తారు. ప్రభుత్వం అనేది ఎవరు స్థాపిస్తారనేది చూడాలి అది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇది సమాజ సేవకులు అలాగే కాంగ్రెస్ నేత అయినటువంటి సయ్యద్ గౌస్పీర్ గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో ముఖ్య నేతతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.